ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాము. రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇల్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు. కనీసం హైదరాబాద్లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారుస్సాములలో కల్పించేవాడు. దారుస్సాములో కలిసి రాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్లోకి పోగానే. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్కు కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన, ఎంఐఎం నాయకుడు, దేశంలో బెస్ట్ లీడరు కేసీఆరే, కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది, ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు, ఫోన్లు, ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు, ఆయనైతే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు ఇన్ని రోజులు. ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే దేశీ నేతను వదిలేసి, కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబం దగ్గరికి చేరాడు. కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము, ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్నైజం చేసి, రౌడీజం చేసి, మత కళాలు ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఎంఐఎంకి అనుకూలంగా వివరించింది. ఇంతెందుకు వచ్చి రాగానే చెర్లపల్లిలో ట్రైబల్ మహిళల పైన మజ్లిస్ గూండాలు దాడులు చేస్తే ట్రైబల్ 75 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల పైన కూడా మహిళలను ఒక్కరు కూడా మగవాళ్ళు లేరు నా దగ్గర, వాళ్ళ మీద కూడా 307 కింద జైలుకు పంపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్ది. అంత దుర్మార్గంగా ఒక మహిళలైన విచక్షణ లేదు, గిరికలైన విచక్షణ లేదు, కనీస సానుభూతి లేదు. రెక్కాడితో డొక్కాడనటువంటి వాళ్ళు హోలీ పండుగ చేసుకుంటే వాళ్ళ మీద దాడి చేసింది మజ్లిస్ పార్టీ గుండాలు. చెర్లపల్లి చంగిచెర్ల స్లాట్ హౌస్లో మాఫియా గ్యాంగ్ అది. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి మహిళలు ఆడుకుంటుంటే కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద. ఈ ప్రభుత్వము జస్ట్ మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీని దగ్గర తీసుకోవడం కోసం చాలా ఆరోగ్యంగా కూడా బాగలేరు, వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఆడబిడ్డలు తల్లులు, వాళ్ళ మీద పోలీసులకు ఏ రకంగా మనసు వచ్చిందో అర్థం కాలేదు. కొట్టింది వాళ్ళను, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కాలు చేతులు ఇరిగిపోయినాయి, వాళ్ళవి కుట్లు పడ్డాయి, ఒక్కొక్క తల మీద 8 కుట్లు పడ్డాయి. కనీసము ఆ గాయాలు మానక ముందే 307 కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు మజ్లిస్ పార్టీ దగ్గర కావడం కోసము రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు. అంతేకాదు, లండన్ లేదు నది ఉందట, ఆ నదిలాగా మన మూసీ నది చేయాలని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యేను తీసుకొని పోయి అసదుద్దీన్ తమ్ముడైనటువంటి అక్బరుద్దీన్ తీసుకుని వెళ్ళి అక్కడ పోయి చూశారు. ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పాడు, నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫెరోజ్ ఖాన్, మా అలీడా పార్టీ నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవద్దు, అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఆల్ ఇండియా పార్టీ కూడా చెప్పింది, నాకు ఇష్టం లేకపోయినా కూడా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాను అని ఫరూజ్ ఖాన్ చెప్పాడు. ఈరోజు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఎంఐ యొక్క గూండాయిజాన్ని, రౌడీజాన్ని ఆమె తమ కార్యక్రమాల ద్వారా, ఎన్నికల ప్రచారాల ద్వారా ప్రజల ముందు పెడుతున్నప్పుడు జవాబు చెప్పే ధైర్యం లేక